ఫ్రెండ్స్ టెక్నోస్ 1976 అందరికి స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జూన్ 2, 2025, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ ప్రీ లాంచ్ ఈవెంట్ కండక్ట్ చేస్తుంది. ప్రీ లాంచ్ అంటే మనకి సినిమాలు ప్రీ రిలీజ్ ఉంటాయి కదా, కొంతమంది తీసుకెళ్లి చూపిస్తూ ఉంటారు. సో అట్లా గూగుల్ ఇప్పుడు పిక్సెల్ 10 సిరీస్ లాంచ్ అవ్వాలంటే ఈసారి ఆగస్ట్లో తీసుకొస్తారు కొంతమంది అంటున్నారు, లేదా సెప్టెంబర్కి వెళ్ళొచ్చు. అప్పుడే ఆ టైంలో లాంచ్ చేస్తారు. కాకపోతే వీళ్ళు జూన్ ఎండింగ్ లో జూన్ 27 అలాగా లండన్ లో ఒక 25 మెంబర్స్ ని పిక్సెల్ సూపర్ ఫ్యాన్స్ అని చెప్పేసి పిలుస్తున్నారు. వాళ్ళకి ముందే గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ ని చూపిస్తారు. మోస్ట్లీ వీళ్ళు గూగుల్ కమ్యూనిటీ మెంబర్స్ అయి ఉంటారు, ఆల్రెడీ గూగుల్ పిక్సెల్ ఫోన్స్ యూస్ చేస్తుంటారు కదా, వాళ్ళలో కొంతమందిని సెలెక్ట్ చేసి వీళ్ళు లండన్ కి అయితే తీసుకెళ్తారు. అక్కడ పిక్సెల్ 10 అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, వాళ్ళు ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఇట్లా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఒకటి తీసుకొని వస్తున్నారు పిక్సెల్ 10 సిరీస్ కి సంబంధించి. ఈసారి పిక్సెల్ 10 సిరీస్ మీరు తొందరగానే చూస్తారు, మోస్ట్లీ ఆగస్ట్ లో రావచ్చు అనుకున్నాను. నెక్స్ట్ మనం వివో నుంచి వివో X Fold 5 Pro, ఇది ఫోల్డబుల్ ఫోన్ వివో నుంచి 88 ప్రాసెసర్ తో వస్తుంది. దీన్ని జూలైలో లాంచ్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటు వీళ్ళు ఏదైతే X200 FE అని ఒక చిన్న ఫోన్ తీసుకొని వస్తున్నారు OnePlus 13s కి పోటీగా, ఇది కూడా జూలైలోనే లాంచ్ చేస్తారు. ఈ రెండు ఫోన్స్ మనం వివో నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ఫోన్స్ ఇండియాలో కూడా మనం చూడొచ్చు. అండ్ వీటిలో ఈ కాంపాక్ట్ ఫోన్ ఉంది కదా, దీనిలో మీడియాటెక్ ప్రాసెసర్ అయితే ఉంటుంది, స్నాప్డ్రాగన్ అయితే కాదు. OnePlus చూస్తే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉంది, 80 Elite ప్రాసెసర్ ఉంది. ఇది వచ్చేసరికి మీడియాటెక్ Dimensity 9400 ఈ ప్రాసెసర్ అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి వివో X200 అల్ట్రా వీడియో అయితే ఈ వీక్ మన ఛానల్ వస్తుంది, ఒకసారి చెక్ చేయండి. అసలు ఫోటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు వాళ్ళు X200 అల్ట్రా తోటి. కానీ ఇండియాకి అయితే ఫోన్ రాదు, అది బయట నుంచి తెప్పించానని ఒకసారి చెక్ చేయండి. వీడియో అయితే మీకు చాలా బాగుంటుంది. ఈ రీసెంట్ టైమ్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ వీడియో అని చెప్పవచ్చు. నెక్స్ట్ మనకి గూగుల్ Android 16లో కొత్త ఫీచర్ తీసుకొని రాబోతుంది. ప్రజెంట్ బీటాలో దీన్ని టెస్ట్ చేస్తుంది. కాంటాక్ట్స్లో మనం విఐపి యాడ్ చేసుకోవచ్చు. విఐపి అని ఒక సపరేట్ కేటగిరీ అయితే ఉంటుంది మన కాంటాక్ట్స్లో. దానిలో మనం ఒక 8 మెంబర్స్ని విఐపి కాంటాక్ట్స్ లాగా యాడ్ చేసుకోవచ్చు. సో వాళ్ళకి సంబంధించిన ఫోటోస్ అక్కడ కనిపిస్తూ ఉంటాయి, వాళ్ళు ఏ లొకేషన్లో ఉంటారు, ఎక్కడ వాళ్ళు నివసిస్తున్నారు, ఆ ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటుంది. రీసెంట్గా వాళ్ళతో మీరు ఏదైతే మాట్లాడారో అవన్నీ అక్కడ మీకు కనిపిస్తుంటాయి, మెసేజ్లు అన్నీ అక్కడే కనిపిస్తూ ఉంటాయి. వాట్సాప్ కూడా డైరెక్ట్ అక్కడ నుంచి మీరు వాళ్ళకి చేయొచ్చు, వాట్సాప్ మెసేజ్ కూడా. ఇట్లా క్విక్ గా వాళ్ళని యాక్సెస్ చేయొచ్చు అనమాట. విఐపి అని చెప్పేసి సపరేట్ గా కాంటాక్ట్స్ లో తీసుకొని వస్తుంది Android 16లో. నార్మల్ గా మనం ఏం చేస్తాం అంటే మనకి ముఖ్యమైన పర్సన్స్ ని ఫేవరెట్స్ లో పెట్టుకుంటాం కాంటాక్ట్స్ లో, అట్లా కాకుండా విఐపి అని సపరేట్ గా తీసుకొస్తున్నారు ఒక ట్యాబ్. నెక్స్ట్ మనకి డానీ బెయిలీ అని చెప్పేసి యూకేకి చెందిన డైరెక్టర్. ఈయన ఇంతకుముందు సినిమాలు తీశాడు. 28 Days Later అని చెప్పేసి 2002లో వచ్చింది. 28 Weeks Later అని చెప్పేసి 2007లో సినిమా వచ్చింది. ఇప్పుడు 2025లో 28 Years Later అని చెప్పేసి ఒక సినిమా అయితే తీస్తున్నాడు. ఈ సినిమాలో ఈయన 20 iPhones యూజ్ చేశాడు, అవి కూడా iPhone 15 Pro Max లో. అండ్ దీనికి సంబంధించి మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, iPhone 15 Pro Max లో అన్ని ఇలా పెట్టేసి ఉన్నాయి. వీటికి సంబంధించిన రిగ్స్ కానివ్వండి, ఈ కెమెరా ఎక్విప్మెంట్, అల్యూమినియం, ఈ ఫ్రేమ్స్ అన్ని ఉన్నాయి, అవన్నీ సోనీ నుంచి తీసుకున్నాం. సోనీ సపరేట్ గా తయారు చేసింది. ఈ సినిమా జూన్ 20వ తారీఖు రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఈ సినిమా మొత్తం వీళ్ళు చెప్పేదాని ప్రకారం iPhone 15 Pro Max లో ఒక 20 యూజ్ చేసి మొత్తం షూట్ చేసినట్టు చెప్తున్నారు. మరి చూడాలి ఎలా ఉంటుంది సినిమా. నెక్స్ట్ న్యూస్ లోకి వెళ్లే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే పూమా స్లైడ్స్ 870 రూపీస్ కి అయితే వస్తున్నాయి అమెజాన్ లో. అండ్ నిన్న ఒక సూపర్ డీల్ వచ్చింది క్రోమా స్టోర్స్ లో అండ్ ఫ్లిప్కార్ట్ లో. వివో T3 అల్ట్రా జస్ట్ 18,000 రూపాయలకి అయితే వచ్చింది. నేను టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అయితే అక్కడ పోస్ట్ అయింది అండ్ అవుట్ ఆఫ్ స్టాక్ కూడా వెళ్ళిపోయింది. ఒకవేళ ఇట్లాంటి మీరు మిస్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి, కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి కూడా ఉంది, అమెరికన్ టూరిస్టర్ బ్యాగ్ అమెజాన్ లో. మీకు ఇది క్యాబిన్ బ్యాగ్ అనమాట, మీరు క్యాబిన్ లోకి తీసుకెళ్ళొచ్చు. 56 centimeters చిన్న సైజ్ బ్యాగ్. ఇది 12,900 రూపీస్కి వస్తుంది. దీని మీద ఒక 100 రూపాయల కూపన్ వస్తుంది. ఈ డీల్స్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి మెటా రీసెంట్ గా ఐప్యాడ్స్ కి వాట్సాప్ యాప్ తీసుకొని వచ్చింది. ఐప్యాడ్ లో మీరు వాట్సాప్ యాప్ డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్లానే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కూడా తీసుకురాబోతున్నట్టు రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్ కూడా సపరేట్ గా ఐప్యాడ్స్ కి తీసుకొని వస్తుంది మెటా అని చెప్పేసి రూమర్స్ అయితే వస్తున్నాయి. వాళ్ళ సైడ్ నుంచి ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. ఒకవేళ వస్తే చాలా బాగుంటుంది, మీరు ఐప్యాడ్ లో కూడా ఇన్స్టాగ్రామ్ సపరేట్ యాప్ అయితే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి కేరళ గవర్నమెంట్ ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంది. ఇది ఫస్ట్ స్టేట్ అని చెప్పవచ్చు. వీళ్ళు పిల్లలకు ఉంటారు, చిన్న పిల్లలు చదువుకుని ఉంటారు కదా, సో వాళ్ళకి 8th స్టాండర్డ్ నుంచి 8, 9, 10 ఈ స్టాండర్డ్స్ లో రోబోటిక్స్ ఇంక్లూడ్ చేస్తున్నారు. రోబోటిక్స్ అండ్ AI రెండింటిని ఇంక్లూడ్ చేస్తున్నారు. ఎందుకంటే ఫ్యూచర్ మొత్తం AI, రోబోటిక్స్ వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి అని చెప్పేసి వీళ్ళు ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. అంతేకాదు 2,500 రోబోటిక్ కిట్స్ ఉంటాయి కదా, వాటిని వాళ్ళ స్కూల్స్ కూడా పంపించేశారు. అండ్ ఈ సమ్మర్ లో ఎవరైతే టీచర్స్ ఉంటారో వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చారు. సో ఇప్పుడు పిల్లలకి బేసిక్స్ రోబోటిక్స్ AIకి సంబంధించి బేసిక్స్ అయితే 8th స్టాండర్డ్ నుంచి కేరళలో నేర్పిస్తారు. మిగతా స్టేట్స్ కూడా ఇట్లా తీసుకుంటే బెటర్. ఎప్పటి నుంచో ఒకటే సిలబస్ చదువుకుంటా బట్టి కొట్టుకుంటా పిల్లలు వస్తూ ఉన్నారు. సో వాళ్ళకి ఫ్యూచర్ ఏంది, ఫ్యూచర్ లో వాళ్ళకి ఏం ఉపయోగపడతాయి, వాటికి సంబంధించి సిలబస్ లో చేంజెస్ చేస్తే చాలా బాగుంటుంది. అది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. నెక్స్ట్ మనకి సోషల్ మీడియా మిమ్మల్ని ఎలా బుక్ చేస్తుందో ఈ సంఘటన చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇది బెంగళూరులో జరిగింది. బెంగళూరులో ఒక ఐటీ ఎంప్లాయ్ అనమాట. ఈ అమ్మాయి ఐటీ ఎంప్లాయీస్ అయితే ఏదో ఒకటి చెప్తుంటారు కదా, లీవ్ తీసుకుంటూ ఉంటారు కదా, స్టమక్ పెయిన్ అని చెప్పేసి సిక్ లీవ్ తీసుకుంది.
అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాడు. వాళ్ళ మేనేజర్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకో అని చెప్పేసి ఇచ్చాడు, స్టమక్ బాగాలేదంటే. సో ఈ అమ్మాయి ఏం చేసిందంటే వీకెండ్ అప్పుడు ఫ్రైడే హాలిడే పెట్టేసి సాటర్డే సండే వీకెండ్ కాబట్టి ఎంఐ ఫ్రైడే రోజు హాలిడే పెట్టేసి టూర్కి అయితే వెళ్ళింది. కూర్గ్ అని చెప్పేసి అక్కడ బాగుంటాయి అన్నమాట ప్లేసెస్. అక్కడ ఫ్రెండ్స్ తో కలిసి టూర్కి వెళ్ళింది. అక్కడ నార్మల్గా టూరిస్టులుగా రీల్స్ చేస్తూ ఉంటారు కదా. సో ఈ అమ్మాయి ఒక రీల్ లో బ్యాక్ సైడ్ కనిపించింది. ఆ రీల్ కి 13K లైక్స్ వచ్చినాయి. ఆ రీల్ బాగానే చూసారు పబ్లిక్. వాళ్ళ మేనేజర్ కూడా చూసాడు. చూసి బ్యాక్ సైడ్ అమ్మాయిని అబ్జర్వ్ చేసి అమ్మాయికి స్క్రీన్ షాట్ తీసి పంపించి, ఇప్పుడు నీ స్టమక్ బాగా క్లియర్ అయింది అనుకుంటున్నాను, ఇక్కడ నుంచి నీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇట్లాంటివి అయితే ఏమి ఉండవు, ఆఫీస్కి వచ్చి పని చేసుకో అని చెప్పేసి చెప్పాడు. ఈ అమ్మాయి ఇప్పుడు దాన్ని పోస్ట్ చేసి సోషల్ మీడియాలో సోషల్ మీడియా ఇట్లా బుక్ చేస్తుంది, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి హెచ్చరిస్తుంది. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే అనిల్ అడుగుతున్నారు, మ్యాక్ మినీ 4 ట్రావెలింగ్ లో యూజ్ చేయాలి, పవర్ ఆప్షన్స్ సజెస్ట్ చేయండి. మ్యాక్ మినీ 4 ట్రావెలింగ్ లో మీరు యూజ్ చేయలేరు. మీరు ఒక చోట ఉండి యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. మ్యాక్ మినీ మీరు యూజ్ చేయాలంటే ఒక మానిటర్ కావాలి. మానిటర్ మీరు ట్రావెలింగ్ లో ఎలా తీసుకెళ్తారు. అండ్ ఇంకొకటి కీబోర్డ్ మౌస్ కూడా కావాలి. మీరు కీబోర్డ్ మౌస్ కూడా ఖచ్చితంగా క్యారీ చేయాల్సి ఉంటుంది. పవర్ ఆప్షన్స్ అంటే ఇది మీకు నార్మల్ పవర్ బ్యాంక్ తో నడిచేది కాదు, పవర్ సాకెట్ అయితే కావాల్సి ఉంటుంది. సో ఓవరాల్ గా అది సాధ్యమైతే కాదు. మీరు ఒకవేళ ట్రావెలింగ్ లో విషయాలంటే మ్యాక్బుక్ ఎయిర్ తీసుకోండి. నెక్స్ట్ సార్ కెనడా నుంచి లారెన్స్ అనే ఒక అతను లాటరీ టికెట్ కొన్నాడు లాస్ట్ నవంబర్ డిసెంబర్ లో. దానికి 5 మిలియన్ కెనడియన్ డాలర్స్ అయితే వచ్చినాయి. సో ప్రైజ్ మనీ తీసుకోవడానికి అతను గర్ల్ ఫ్రెండ్ తో పాటు వెళ్ళాడు. అతని పర్స్ అయితే దారిలో పోగొట్టుకున్నాడు. ఐడెంటిటీ కార్డు ఇవన్నీ వ్యాలెట్ లోనే ఉన్నాయి. సో అవన్నీ పోయినాయి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఐడెంటిటీ కార్డు ఖచ్చితంగా చూపించాలంటే సో అతను ఏం వెరిఫై ఇవ్వలేదు కాబట్టి తన గర్ల్ ఫ్రెండ్ పక్కనే ఉంది, తన ఐడెంటిటీ అన్ని చూపించి తన అకౌంట్ లో ఆ 5 మిలియన్ డాలర్స్ అయితే వేయించాడు. వేసిన నెక్స్ట్ రోజే ఈ అమ్మాయి ఇంకొకరితో వెళ్ళిపోయింది. పాపం మనోడికి ఏం చేయాలో అర్థం కాలేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు, కేసు కూడా ఫైల్ చేశాడు. నేను 2 సంవత్సరాల నుంచి లవ్ చేస్తున్నాను, చాలా నమ్మాను, తను వెళ్ళిపోయింది డబ్బులు రాగానే అని చెప్పేసి తన లాటరీ టికెట్ కొన్నవి అవన్నీ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేశాడు కోర్టులో. మరి చూడాలి ఏమైంది కేసు. దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది, డబ్బుల విషయంలో మనం ఎవరిని నమ్మకూడదు. నెక్స్ట్ వచ్చేసరికి సిద్దిపేట నుంచి, సిద్దిపేటలో ఒక అబ్బాయి జానీ అని చెప్పేసి ఒక అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ని, మామూలుగా డ్రీమ్స్ ఉంటాయి కదా, ప్రతి ఒక్క అబ్బాయికి డ్రీమ్స్ ఉంటాయి. నాకు డ్రీమ్ బైక్, డ్రీమ్ కార్లు అని ఉంటాయి. తన డ్రీమ్ కార్ BMW అనమాట. తన పేరెంట్స్ నాకు BMW కార్ కావాలి అని చెప్పేసి హింసించాడు. వాళ్ళకి స్తోమత లేదు, BMW కార్ ఎలా వాళ్ళు షిఫ్ట్ డిజైరే కొనలేరు. రైతులు వాళ్ళు ఎంత నచ్చ చెప్పినా వినలేదు. అబ్బాయికి 21 ఏళ్ళే, ఎంత నచ్చ చెప్పినా వాళ్ళు వినలేదు. పురుగుల మందు తాగి సూసైడ్ అయితే చేసుకున్నాడు. ఇట్లా ఉంటారు అన్నమాట పిల్లలు. మీరు ఒకవేళ మీ డ్రీమ్స్ ఉన్నాయనుకోండి, మీరు సంపాదించండి. మీరు సంపాదించిన తర్వాత కొనుక్కోండి. మీరు వయసు చాలా ఉంది, 21 ఏళ్ళు అంటే ఇంకా మీ వయసు కనీసం ఒక 50-60 ఏళ్ళే బతుకుతారు. సో మీరు సంపాదించిన తర్వాత మీ డ్రీమ్స్ ఏమైనా ఉంటే అప్పుడు మీరు ఫుల్ఫిల్ చేసుకోండి. డ్రీమ్ బైక్ కానీ, కార్ కానీ, మొబైల్ అని చెప్పేసి పేరెంట్స్ హింసించకండి. వాళ్ళు ఎంతవరకు వాళ్ళ స్తోమత ఉందో అంతవరకు మీకు ఇప్పించగలరు. అంత మించి వాళ్ళని ఇబ్బంది అయితే పెట్టకండి. ఇది ఇప్పటివరకు ఉంది న్యూస్ అయితే. అండ్ చాలా మంది మొన్న టెక్ న్యూస్ లైక్ చేశారు, 20,000 లైక్స్ అయితే చేశారు. అంటే కొద్దిగా యాక్టివ్ ఉన్నారు అనిపించింది. అండ్ చాలామంది ఆపొద్దు టెక్ న్యూస్ అంటున్నారు. 2000 ఎపిసోడ్ వరకు చూద్దాం. 2000 ఎపిసోడ్ తర్వాత అప్పుడు డిసైడ్ అవుతాం, అప్పుడు పరిస్థితులు బట్టి అప్పుడు మళ్ళీ అప్డేట్ ఇస్తాం మీకు. ప్రస్తుతానికి నాకైతే ఆలోచన లేదు ఆపేయాలని చెప్పేసి. సో అప్పుడు ఆలోచిద్దాం, మరి ఏమన్నా ప్యాటర్న్ మార్చడం ఇట్లాంటివి ఏమన్నా 2000 తర్వాత అప్పుడు చూద్దాం. అప్పుడు మీ సజెషన్స్ కూడా నాకు కావాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. రేపు టెక్ న్యూస్ అయితే ఉండదు, రేపు IPL ఫైనల్ ఉంది కదా, అది ఎంజాయ్ చేయండి. రేపు ఇన్ఫినిక్స్ GT 30 Pro వీడియో అయితే వస్తుంది, గేమింగ్ ఫోన్ది. సో వీడియో ఎంజాయ్ చేయండి. మళ్ళీ మనం ఎల్లుండి టెక్ న్యూస్ కదా, అప్పుడు సెలవు. బాయ్.